హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి ఇండియన్ రైల్వేస్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చిందనమాట. అప్డేట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. అయితే చూడండి, ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? ఓపెన్ చేసినట్లయితే చూడండి, మనం ఇదివరకు తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక నార్మల్గా చేసుకునే వాళ్ళం కదా. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే మనం తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా జూలై 1 కల్లా మీరు ఆధార్ అథెంటికేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు, మనం ఇలా ఐఆర్సిటిసి యాప్ ఓపెన్ చేయగానే అలర్ట్ అని చెప్పేసి ఈ విధంగా స్టార్టింగ్ July 1, 2025 ఓన్లీ ఆధార్ అథెంటికేటెడ్ యూజర్స్ విల్ బీ అలౌడ్ టు బుక్ తత్కాల్ ట్రైన్ టికెట్స్ ఆన్ ది ఐఆర్సిటిసి వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్స్. అవాయిడ్ లాస్ట్ మినిట్ ఇన్కన్వీనియన్స్. అథెంటికేట్ మనం ఈ స్టెప్స్ ఎలా చేయాలో కూడా ఇక్కడ చూడొచ్చు. అథెంటికేట్ యువర్ ఐఆర్సిటిసి యూజర్ ఐడి నౌ బై ఫాలోయింగ్ దీస్ స్టెప్స్. మనం ఇది ఎలా చేయాలో కూడా మనకి ఇక్కడ స్టెప్ బై స్టెప్ లాగిన్ ప్రాసెస్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడొచ్చు, లాగిన్ టు ఐఆర్సిటిసి వెబ్సైట్ ఆర్ ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ మొబైల్ యాప్, గో టు మై అకౌంట్, క్లిక్ ఆన్ అథెంటికేట్ యూజర్ అండ్ కంప్లీట్ ది ప్రాసెస్. స్టే ప్రిపేర్డ్ ఫర్ అసల్ ఫ్రీ తత్కాల్ బుకింగ్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే చేయండి. ఫస్ట్ అయితే లాగిన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లాగిన్ అయితే అయిపోయింది. అయితే ఇక్కడ చూడండి, అకౌంట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మీకు అథెంటికేట్ యూజర్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. దీనిపైన క్లిక్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు, నేనైతే ప్రీవియస్గా చేసుకున్నాను, 2 years బ్యాకే చేసుకున్నాను. యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఆర్ సక్సెస్ఫుల్లీ అథెంటికేటెడ్ విత్ ఆధార్. ఓకేనా? అయితే ఏంటంటే నాట్ ఓన్లీ తత్కాల్ టికెట్ బుకింగ్, మనకి ఇది వచ్చేసి మనము నార్మల్గా అయితే మనం 12 tickets వరకు అయితే బుక్ చేసుకోగలము, నార్మల్ ఈ స్లీపర్ క్లాస్. అదే మీరు ఆధార్ వెరిఫై చేసుకుంటే కనుక 24 tickets వరకు బుక్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ తత్కాల్కి సంబంధించి అప్డేటే కాదు. ఓకేనా? మీరు ఆధార్ వెరిఫికేషన్ చేసుకుంటే 24 tickets పర్ యూజర్ పర్ మంత్. ఓకేనా? పర్ మంత్ 24 tickets వరకు కూడా చేసుకోవచ్చు అనమాట, బుక్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నాదైతే సక్సెస్ఫుల్ అయిపోయింది. రీవెరిఫై యువర్ ఆధార్ అని చెప్పేసి మళ్ళీ క్లిక్ చేసినట్లయితే అవ్వదు. మీరు చూడొచ్చు, యువర్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఆర్ ఆల్రెడీ అథెంటికేటెడ్ విత్ ఆధార్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది అన్నమాట. ఓకేనా? అయితే చూడండి, ఫస్ట్ టైం చేసిన వాడికి ఏంటంటే ఏమీ లేదు. ఇక్కడ మీరు ఇలా ఓపెన్ చేయగానే అథెంటికేషన్ టైప్ అని చెప్పేసి మీకు చూపిస్తుంది. పాను ఆధార్ 2 చూపిస్తుంది అనమాట. మీరు ఆధార్ త్రూ చేయొచ్చు, పాన్ త్రూ చేయొచ్చు. ఆధార్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు యాజ్ పర్ ఆధార్ నేము, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేశాక సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినట్లయితే మీ ప్రాసెస్ అయితే అయిపోతుంది అన్నమాట. అది ఓకేనా? ఈ విధంగా మీరు సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మనకి ఏంటంటే చూడండి, మనకి ఇది బెనిఫిటే ఇలా చేసుకోవటం వల్ల. ఇప్పుడు మనకి ఇది ఎవ్రీడే 10కి వచ్చేసి ఏసీ, నాన్ ఏసీ వచ్చేసి 11కి కదా. మనం ఎప్పుడు తత్కాల్ ట్రై చేసినా కానీ ఎంత మనం క్విక్గా చేసినా అది బఫరింగ్ అవుతూనే ఉంటుంది. చాలాసార్లు పేమెంట్ ఫెయిల్ అయిపోతుంది, టికెట్ రాదు, ఇలా ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తాం కదా. చాలా వరకు ఏజెంట్లు ఏం చేస్తారంటే మ్యానిపులేట్ చేస్తారనమాట. వాళ్ళే చేసుకునేటట్టు వాళ్ళు బల్క్లో టికెట్స్ చేస్తారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. దీనివల్ల మన సామాన్యులకి దీనివల్ల మనం లాస్ అవుతున్నాం అనమాట. ఇలా చేసుకోవటం వల్ల మనకి ఆ ప్రాబ్లం నుంచి మనం ఇప్పుడు బయటపడవచ్చు. ఓకేనా? మనకి ఇప్పుడు సింపుల్గా అయితే ఈ తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది అన్నమాట. ఓకేనా? మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ని ఇప్పుడు. ఓకేనా? మనకి ఆ ఇబ్బంది అనేది ఉండదు. ఓకేనా? ఇదివరకు అయితే మనకి ఏజెంట్లు వాళ్ళే చేసుకునేవాళ్ళు, ఎక్కువ సింపుల్గా అయితే తత్కాల్ టికెట్ చేసుకోగలుగుతారు అన్నమాట. ఓకేనా? ఇది July 1 నుంచి అయితే అమల్లోకి వస్తుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా అయితే మీరు సింపుల్గా అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.